కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ నెల 14, 15, 16 తిమ్మమ్మ మరిమాను దగ్గర అనాదిగా శివరాత్రి పండగ సందర్భంగా 3 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు ఈ ప్రాంత వాసులందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఎన్నికల ముందు యువగలం కార్యక్రమం సందర్భంగా లోకేష్ బాబు గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక టూరిజం సర్క్యూట్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పెద్దెల్లంపల్లి దగ్గర 600 కిలోమీటర్ స్టోన్ పైలాన్ కూడా నిర్మించడం కూడా జరిగింది. ఒక నాయకుడు అంటే మా పార్టీ తరఫున వచ్చినటువంటి నాయకుడు ఇచ్చినటువంటి మాట అంటే మేమందరం ఇచ్చినట్టే. మాట నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ తరపున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిగా నా మీద నిరంతరం ఉంటుంది. అందులో భాగంగానే నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు కావచ్చు, మొన్న జరిగినటువంటి యోగి వేమన గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగ కింద ఆచరించడం కావచ్చు, కటార్పల్లిలో ఈ రోజున జరగబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు తిమ్మమ్మ మరిమాన్ దగ్గర జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో టూరిజం పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే ఈ ఉత్సవాల్ని బ్రహ్మాండంగా నిర్వహించాలనే ఆలోచనతో ముందుకు వచ్చినాం. ఈషా ఫౌండేషన్ వారి సౌజన్యంతో కొన్ని కార్యక్రమాల రూపకల్పన కూడా చేయడం జరిగింది. ఆ పక్కనే ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా అక్కిరాజు గారు కావచ్చు, ప్రకాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు ప్రకాష్ రెడ్డి మన నూతన కాలువ గ్రామానికి చెందినటువంటి అబ్బాయి, బట్ ఈషా ఫౌండేషన్లో వాలంటీర్ ఉంటున్నారు. వీళ్ళిద్దరూ ఈషా ఫౌండేషన్ నుంచి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకునేటువంటి విధిలో భాగంగా వారు కూడా 15వ తారీఖున వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి. మొదటిగా 14 సాయంత్రం ఏదైతే మొదటి రోజు మామూలుగా తిమ్మమాంబ రథాన్ని ఊర్లో తిప్పేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది, అది అనాదిగా వస్తున్నటువంటిది. దాంతోపాటు ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా 14 సాయంత్రం 5 గంటలకి ఈ ఉత్సవాల ప్రారంభోత్సవం జరుపుతాం. అక్కడ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని తెలియజెప్పే విధంగా కావచ్చు, అంతే స్థాయిలో కళల్ని ప్రాంతవాసులు ఆదరిస్తారని కావచ్చు, అంతేకాకుండా తిమ్మమాంబ గారు శివభక్తురాలుగా ఉన్నటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కావచ్చు ఈ కార్యక్రమాల రూపకల్పన జరిగింది. ఆ రోజు రథోత్సవంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి 10 గంటల దాకా నిర్వహింపబడతాయి. 14వ తారీఖు మొదటి రోజు. మళ్ళీ 15వ తారీఖు సాయంత్రం 4 గంటలకి తిమ్మమ్మ గారి కథ తెలియజెప్పడం జరుగుతుంది. 6 నుంచి 7 దాకా గెస్ట్లది ఇంటరాక్షన్ అయ్యి ఉంటాయి. 7 నుంచి 10 వరకు ఈషా ఫౌండేషన్ సేక్రెడ్ యాక్టివిటీస్లో భాగంగా పల్లకీ సేవ, కైలాస వాద్యం, ఆదియోగి శివగారి ఊరేగింపు ఉంటుంది. మళ్ళీ ఇన్ కంటిన్యూషన్ విత్ ద శివాంగ స్ఫూర్తి, ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ శివాంగ స్ఫూర్తి అనేది. తర్వాత బిల్వపత్రాలని సమర్పించేటువంటి కార్యక్రమం ఉంటుంది 10:30 దాకా. 10:30కు మళ్ళీ రుద్రాక్ష ప్రసాదము ఇవ్వడం జరుగుతుంది వచ్చినటువంటి భక్తాదులకు. తదుపరి 10:30 నుంచి ఉదయం 4 దాకా శ్రీ కాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో పనిచేస్తున్నటువంటి పూజారుల ద్వారా రుద్రాభిషేకం కార్యక్రమం ఉంటుంది ఉదయం 4 గంటల వరకు. మళ్ళీ 16వ తారీఖు ముగింపు కార్యక్రమాలు సాయంత్రము 5:30 నుంచి 6:30 వరకు. మోడర్న్ ఇన్స్ట్రుమెంటల్ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రానిక్ టేబుల్తో ఉంటుంది. 6:30 నుంచి 8 దాకా పేరిణి నృత్యం అని చెప్పేసి
అది చాలా పురాతనమైనటువంటి శివతాండవం దృశ్య రూపకల్పన ఉంటుంది. 8 నుంచి 8:30 వరకు ముగింపు సభ ఉంటుంది. 8:30 నుంచి స్పిరిచువల్ కథ, మళ్ళీ తిమ్మమాంబ గారి కథ చెప్పే కార్యక్రమం ఉంటుంది. ఈసారి ఉత్సవాల్ని ఏదో తూతూ మంత్రంగా కాకుండా భవిష్యత్తులో ఈ ఉత్సవాలు మనం ఏదైతే బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటున్నాం, ఆ బ్రహ్మోత్సవాలు అనేది దాదాపు మన పక్క రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాశస్త్యం పొందినటువంటి పరిస్థితులు, లక్షలాదిగా భక్తాదులు వచ్చేటువంటి పరిస్థితి తీసుకోగలిగినాం. ఇంకా పెంచుకుంటాం, అక్కడికే సంతృప్తి చెందలే. అంతే స్థాయిలో తిమ్మమాంబ ఉత్సవాలు కూడా పెద్ద స్థాయిలో భవిష్యత్తులో నిర్వహించే దిశగా మన అడుగులు పడాలని చెప్పేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి తెలియజేస్తాం. ఈ కార్యక్రమాలు అనేది ఈ ప్రాంతంలో ఒక టుగెదర్నెస్, మనమంతా ఒకటనే భావన, ఈ ప్రాంతంలో మనం అందరూ కలిసిపోవాలనే భావన, అంతేకాకుండా ఆలోచన విధానంలో మార్పు, ఈ ప్రాంత నాగరికతలో మార్పు, తద్వారా పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా కేవలం నరసింహస్వామి గుడికే పరిమితం కాకుండా వచ్చే రోజుల్లో యోగి వేమన సమాధిని సందర్శించుకొని తిమ్మమ్మ మరిమాన్ని కూడా పెద్ద ఎత్తున సందర్శించుకునే విధంగానే ముందుకు పోయేటువంటి పరిస్థితులు మనం అందరం కలిసి కల్పించుకుందామని చెప్పేసి మీకు అందరికీ పిలుపునిస్తాం. ఈ కార్యక్రమాల తర్వాత ఏదో ఆగిపోం. అక్కడికి తిమ్మమ్మ మరిమాన్ దగ్గర ఈషా ఫౌండేషన్ వారిని కూడా రిపీటెడ్గా నేనే రిక్వెస్ట్ చేస్తాను, ఫర్దర్ మీకు పీపీపీ మోడల్లో సర్టన్ ప్రాజెక్ట్స్ కూడా చేయమని చెప్పేసి వారు కూడా ముందుకు వచ్చేసి అక్కడ ఆదియోగి గారి విగ్రహాన్ని నెలకొల్పుతామని చెప్పుకున్నారు. ఇంకా 21 ఫీట్ స్టాచ్యూ అంటే నేనే ఇన్సిస్ట్ చేస్తాను, 200 అడుగుల ఎత్తైనటువంటి ఆదియోగి గారి విగ్రహాన్ని కూడా అక్కడ రూపకల్పన చేయాలని. వారితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ప్రభుత్వం తరఫున కూడా అక్కడ ఒక బొటానికల్ గార్డెను రూపకల్పన జరపాలని చూస్తున్నాం. అంతేకాకుండా ఒక డీర్ పార్కు, ఏదో చిన్న స్థాయిలో 4 దిక్కులు అట్లా కాకుండా పెద్ద స్థాయిలో ఒక ఎన్విరాన్మెంటల్ టూరిజము, ఎకో టూరిజం డెవలప్ చేసే విధంగానే డియర్ పార్కు, అదే రకంగా పీకాక్ పార్కు, ఇంకా కొన్ని మ్యూజియంస్ కూడా పెట్టాలనే ఆలోచనతో ఉన్నాము. వచ్చే రోజులు తుదిరూపు కూడా వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రభుత్వం నుంచి కూడా మనం ప్రోత్సాహకాలు రావాలంటే మనలో ఫస్ట్ ప్రోత్సహించే పరిస్థితులు స్థానికంగా ఉన్నటువంటి మన బాధ్యత అని చెప్పేసి మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి కూడా కోరుతూ ఉంటాను. అందుకే చెప్తున్నా, ఇది మన ఇంట్లో కార్యక్రమం అనుకోండి, ఇది ఒక గ్రామోత్సవం. ఏ ఒక కులానికో, ఏ ఒక మతానికో, ఏ ఒక పార్టీకో సంబంధించినటువంటి కార్యక్రమం కాదు. మనం అందరం కలిసి దీన్ని నిర్వహించుకునే పద్ధతిని బట్టి మన భవిష్యత్తు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఉంటుంది, మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాలని చెప్పేసి కూడా పిలుపునిస్తాను. ఇంటికి వచ్చి పిలవలేకపోతుంది, కానీ ఇదే పిలుపు ప్రతి ఇంటికి ప్రతి తలుపు తట్టి పిలిచినట్టే మీరు భావించి ఈ కార్యక్రమంలో ఎప్పుడో చోట మీకు వీలున్నటువంటి చోట వచ్చి కుటుంబ సమేతంగా రమ్మని చెప్పి పిలుపునిస్తాం. అంతేకాకుండా పరాయి ప్రాంతాలకు ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా పోయినటువంటి కుటుంబాలు కూడా ఆ 3 రోజుల్లో ఏదో ఒక రోజున మీరు వచ్చేసి సందర్శించుకొని ఆ ప్రాంతాన్ని సందర్శించి మీ వంతు భాగస్వామి, మీ నుంచి ఆశించేది ఏమీ లేదు, మీరు వచ్చేసి 1 గంట అక్కడ ఉండి ఆ ప్రాంతాన్ని సందర్శించి భోజనం చేసుకొని పోమని చెప్పేసి పిలుపునిస్తాం. మీ నుంచి ఆశిస్తున్నది ఇది. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఆ దిశగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తానని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. మరొకసారి పాత్రికేయ మిత్రులకు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం కూడా పెద్ద ఎత్తున ఉండాలా, ప్రోత్సాహకంగా ఉండాలా, ఒక పాజిటివ్ సైడ్ ఉండండి. ఎవరికి వ్యక్తిగత లాభాపేక్షలు లేవు దీంట్లో, రాజకీయ లాభాపేక్ష కానీ వ్యక్తిగత లాభాపేక్ష కానీ లేవు. ఇట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ప్లేస్. ప్రాంతానికి మంచి జరగాల, ఈ ప్రాంతంలో మనుషుల జీవితాలు మార్పు రావాలని చేసే కార్యక్రమాలు, ఆ దిశగా చేసేటువంటి ఆలోచనలకు మీ అందరి సహాయ సహకారం ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరొకసారి అందరికీ కూడా, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, ప్రతి కుటుంబానికి కూడా ఇది ఆహ్వానంగా మన్నించి మీరు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నాం.